హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నానండి. ఎంతో టేస్టీగా, యమ్మీగా ఉండే ప్రాన్స్ బిర్యానీ సింపుల్‌గా 3 స్టెప్స్‌లో ఎలా చేసేసుకోవచ్చో చూసేద్దామా ఫ్రెండ్స్? దానికి ముందుగా నీట్‌గా వాష్ చేసుకున్న ప్రాన్స్ తీసుకున్నానండి. దాంట్లోకి నేను 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా పావు స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నానండి, అల్లం వెల్లుల్లి పేస్టు. ఈ మసాలాలన్నీ ప్రాన్స్‌కి పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకొని ఒక 20 మినిట్స్ మ్యాగ్నేట్ చేసుకుంటున్నానండి. ఇదైతే ఫస్ట్ స్టెప్. సో సెకండ్ స్టెప్ ఏంటో చూసేద్దాం. ఒక కడాయిలో 1½ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు వేసుకున్నాను. ధనియాలు వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని ఆ పీసెస్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పీసెస్లోకి ఒక 5 పచ్చిమిర్చిని మధ్యలో చీల్చుకొని యాడ్ చేసుకున్నానండి. అదేవిధంగా ఈ రెండు ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసిన అల్లం పీసెస్, అదేవిధంగా 6 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఆనియన్స్ని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటున్నాను. ఆనియన్స్ ఈ విధంగా మగ్గిన తర్వాత దీంట్లోకి నేను 2 టమాటాస్ని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి. టమాటాలని కూడా మగ్గనిస్తున్నాను. టమాటా కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గనిస్తున్నాను. 3 టమాటాల్లోకి కాస్త పుదీనా యాడ్ చేసుకుంటున్నానండి, ఒక పిడికెడు. అదేవిధంగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఫ్లేవర్స్ కోసమే వేసుకుంటున్నానండి, ఎక్కువ వేయట్లేదు. ఇప్పుడు టమాటా ఈ మసాలా ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి మిక్సీ పట్టి మసాలా పేస్ట్ రెడీ చేసుకుంటానండి. ఇదైతే సెకండ్ స్టెప్. ఇప్పుడు రైస్ అండి, ఈ గ్లాస్తో 1½ గ్లాస్ రైస్ తీసుకున్నాను. నీట్గా వాష్ చేసి నానపెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఒక కుక్కర్లో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇది థర్డ్ స్టెప్ అనమాట. ఇప్పుడు దీంట్లోకి 6 లవంగాలు, 2 దాల్చిన చెక్క పీసెస్, ఒక బ్లాక్ ఇలాచి, 2 గ్రీన్ ఇలాచి, కొద్దిగా జీలకర్ర, సోంపు యాడ్ చేసుకున్నానండి. లవంగాలు చిటపటలాడిన తర్వాత ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని, అదేవిధంగా ఒక 5 పచ్చిమిర్చి చీలికల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇవిడేంటో 5 అంటుంది, ఇన్ని వేస్తోంది అనుకుంటున్నారా? అవి పెద్ద పెద్దవండి, సగానికి కట్ చేశాను అనమాట. ఈ చిల్లీ అయితే పెద్ద కారం కూడా లేదండి. ఈ విధంగా ఆనియన్స్ బ్రౌన్గా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లోకి మనము ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఈ విధంగా ప్రాన్స్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవటం వల్ల పీసెస్ చాలా టేస్టీగా యమ్మీగా ఉంటాయండి. ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రాన్స్ని ఒక 5 మినిట్స్ వేయించుకోవాలండి. ప్రాన్స్ని వేయించుకునేటప్పుడు హైలో పెట్టుకోవాలండి, లేదంటే ప్రాన్స్ నుంచి వాటర్ వస్తుందన్నమాట. ఈ విధంగా ప్రాన్స్ ఒక 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత మనము ముందుగానే వేయించి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, ఆనియన్, టమాటో, ధనియా, అల్లం వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర, ఈ పేస్ట్ని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఈ పేస్ట్ పీసెస్ అన్నిటికీ పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకుంటున్నానండి. ఈ మసాలా వేగే లోపల నేను పక్క బర్నర్ మీద 1½ కప్ రైస్కి 2½ కప్స్ 2½ కప్పుల నీళ్లు పెట్టి వేడి చేసుకుంటున్నాను. ఈ విధంగా చేసుకోవటం వల్ల మనకి టైం కలిసి వస్తుంది ఫ్రెండ్స్, అంతే. ఇక్కడ చూసారు కదా, మసాలా నుంచి ఆయిల్ కూడా సపరేట్ అవుతుందండి, పీసెస్కి కూడా బాగా పట్టింది. ఇప్పుడు దీంట్లోకి మనము నానబెట్టుకున్న రైస్లోంచి వాటర్ తీసేసి రైస్ని నేను ఈ మసాలాలోకి యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా రైస్ వేయించుకోవటం వల్ల ఫ్లేవర్స్ అంతా చక్కగా పట్టి ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. అండ్ అన్నం ముద్దయిపోతుందన్న టెన్షన్ ఉండదు. బట్ కలిపేటప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్, మరీ ఎక్కువసార్లు కలపద్దు. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి. దాంట్లోకి కొద్దిగా పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనము ఈ విధంగా బాయిల్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. 1½ కప్పులకి 2½ కప్పుల నీళ్ళు నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. 2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నానండి, మీ రుచికి సరిపడా సాల్ట్. ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఒకసారి కలుపుకొని ఇక్కడ మీరు టేస్ట్ కూడా చూసుకోవచ్చు అండి, రైస్కి సరిపోయిందా లేదా అని. దాన్ని బట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టి 3
3 విజిల్స్ అయితే నేను రానిస్తున్నానండి. ఆఫ్టర్ 3 విజిల్స్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే కనుక మన ప్రాన్స్ బిర్యానీ ఈ విధంగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా పొగలు కక్కుతూ ఎంత బాగుందో. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.